హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఉపాధ్యాయుల ఖాళీలు 19,017 అనేది ఒక పేపర్ ప్రకటన అయితే చేయడం అయితే జరిగిందండి. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ఒక చిన్న లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు వివరాలు చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ ఖాళీలు 19,017 భర్తీ చేయాలని నిరుద్యోగుల డిమాండ్ అనేది మనకైతే ఇక్కడ పేపర్ ప్రకటన ద్వారా తెలియడం జరిగిందండి. అండ్ ఇక్కడ వయోపరిమితి దాటుతుందనే ఆందోళన. ఈ 19,000లో 10,000 ఎస్జిటి పోస్టులే మెగా డిఎస్సి ఊసే ఎత్తని కాంగ్రెస్ సర్కార్ అనేది మనకు చెప్తున్నారండి. ఇక్కడ వివరాలు మీరు చూసుకున్నట్లయితే అధికారంలోకి రాకముందుకు కాంగ్రెస్ మెగా డిఎస్సి నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక 2024 అక్టోబర్ 10,000 టీచర్ పోస్టులను భర్తీ చేసింది. వీటిలో 6,000 పోస్టుల భర్తీకి గత కేసీఆర్ సర్కారు హయాంలోనే నోటిఫికేషన్ విడుదలైంది. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి కాంగ్రెస్ సర్కారు మరో 5,000 పోస్టులను కలిపి 11,000 పోస్టులను భర్తీ చేస్తామని విడుదల చేసిందని అయితే వీరు చెప్తున్నారు. అండ్ వీటిలో 10,000 పోస్టులు భర్తీ అయ్యాయి. అలాగే దీంతోపాటు స్పోర్ట్స్ కోటాలో భర్తీలో అనేక అక్రమాలు జరిగాయని అయితే చాలా వివాదాలు అయితే ఉన్నాయని అయితే వీరు చెప్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ మనకు దీంతోపాటు టీచర్ పోస్టుల రద్దు జీవో 25 బూచి ఇక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన నాటి నుంచి టీచర్ పోస్టుల భర్తీపై ఊరిస్తూ వస్తున్నదని అయితే వీరైతే ఆగ్రహం చేస్తున్నారు. ఉన్న ఖాళీలను భర్తీ చేయలేకపోవడంతో విద్యార్థుల ప్రైవేట్ రంగంలో వైపు మొగ్గు చూపుతూ వస్తున్నారని తెలుపుతున్నారండి. దీంతో 2 ఏళ్లుగా ఎన్విరాన్మెంట్ తగ్గుతూ వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ ఈ మేరకు మిగులు టీచర్ల సర్దుబాటు కోసము గత జూన్లో జీవో 25న విడుదల చేసింది. విద్యార్థుల సంఖ్య బట్టి మిగులు టీచర్లను తేల్చి సర్దుబాటు చేయాలని ఇక్కడ మనకు నిర్ణయించుకుందని అయితే చెప్తున్నారు. ఈ దశలో మంజూరైన పోస్టులను బట్టి ఉన్న పోస్టులను రద్దు చేసేందుకు విద్యాశాఖ ప్రయత్నిస్తుందని అయితే మనకు తెలియజేయడం అయితే జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు పోస్టుల వారిలో సంఖ్యలు మంజూరైన పోస్టుల ఆధారంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చిన్న లిస్ట్ అయితే ఉందండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పోస్టు మంజూరైనవి, భర్తీ అయినవి, ఖాళీలు ఉన్నవి ఇక్కడ మీకు చూసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ గెస్టెడ్ హెచ్ఎం ఇక్కడ 4,406 అండ్ ఇక్కడ భర్తీ అయినవి 3,984, ఇక్కడ ఖాళీలు అయితే 422 అయితే చూపుతున్నారు. అండ్ దాంతోపాటు ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంలు ఇక్కడ చూసుకున్నట్లయితే 651, ఎస్జిటిలు 10,395, స్కూల్ అసిస్టెంట్ 4,484, భాష పండితులు 293, పీఈటీలు 313, వొకేషనల్ ఇతర టీచర్లు మొత్తం అన్ని కలిపి అయితే మనకు 2,459 పోస్టులు అయితే ఈ ఆధారంగా అయితే ఇక్కడ మనకు చెప్తున్నారండి. అండ్ ఇక్కడ మనము టోటల్గా అయితే మనకు ఈ విధంగా అయితే ఖాళీలు ఉన్నాయని అయితే మనకు తెలుస్తుంది. అండ్ 19,017 ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయని అయితే మనకైతే తెలియజేయడం అయితే జరిగిందండి దీంతోపాటు. అండ్ మరిన్ని సమాచారాలు ఏమైనా అప్డేట్స్ వస్తేనైతే మన యూట్యూబ్ ఛానల్ అయితే నేనైతే అప్డేట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వారందరూ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ అనేది చేయండి మరిన్ని నోటిఫికేషన్ల గురించి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. జై జవాన్, జై హింద్.